సో మనం రిలేషన్స్లో ఇప్పుడు సెకండ్ వీడియో చూస్తున్నాం. సో ఇందులో మనం టైప్స్ ఆఫ్ ది రిలేషన్స్ డిస్కస్ చేద్దాం. సో వైడ్ రిలేషన్ అన్నా ఎంటీ రిలేషన్ అన్నా అంతా ఒకటే. సో ఎంటీ రిలేషన్ అంటే అందులో ఎలిమెంట్స్ ఉండవు అంతే. ఆ రిలేషన్లో ఎంటీ సెట్ ఈ సబ్సెట్. రిలేషన్ అంటే ఏంటి? సబ్సెట్ ఆఫ్ ది కార్టీజియన్ ప్రొడక్ట్. ఒక కార్టీజియన్ ప్రొడక్ట్లో ఒక సెట్ ఏలో ఎం ఎలిమెంట్స్, సెట్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ క్రాస్ బిలో ఎంఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని? 2 power mn. సో అందులో వన్ ఆఫ్ ది సబ్సెట్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఒక ఏ క్రాస్ బిలో 6 ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని ఫ్రేమ్ చేయొచ్చు? 2 power 6. సో అందులో వన్ ఆఫ్ ది సబ్సెట్ ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ సెట్ అంటే ఆ రిలేషన్లో అసలు ఎలిమెంట్స్ ఉండవు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చాడు 2, 4, 6 ఇది డొమైన్ అండ్ కోడొమైన్ 7, 1. ఇప్పుడు ఈ రిలేషన్ ఒక రిలేషన్ గురించి డిస్క్రైబ్ చేసాడు. ఏమన్నాడు? సో ఈ రిలేషన్లో ఆర్డర్ పేర్స్ ఏ కామా బి. అదేంటి? రిలేషన్లో ఎలిమెంట్స్ ఉండవు కదా అన్నాం కదా. చూద్దాం. ప్రజెంట్ అయితే ఏ కామా బి అన్నాడు. వేర్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ సెట్ ఏ నుంచి తీసుకోమన్నాడు, సెకండ్ ఎలిమెంట్ సెట్ బి నుంచి తీసుకోమన్నాడు. ఇప్పుడు రిలేషన్స్ మనం ఫ్రేమ్ చేయాలి. అయితే ఇప్పుడు రిలేషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇక్కడ కండిషన్ ఆర్డర్ పేర్స్ ఏ కామా బి టైప్లో ఉందండి. మరి ఏ అంటే ఏంటి? సెట్ ఏని తీసుకోవాలి, బి అంటే సెట్ బిని తీసుకోవాలి. ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఏ మైనస్ బి ఈవెన్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఏ అనేది 2 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు బి అంటే ఏ అనేది ఏమో సెట్ ఏ నుంచి కలెక్ట్ చేసుకోవాలి, బి అనేది సెట్ బి నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెట్ బి నుంచి 7 తీసుకుంటే 2 - 7 ఈవెన్ అవుతుందా? కాదు. కాబట్టి 2, 7 అనేది ఆర్డర్ పేర్లో రాదు. ఒకవేళ అయితే ఈవెన్ అయితే 2, 7 ఆర్డర్ పేర్లో వస్తుంది. ఓకే, 2, 7 లేదు. అలాగే నెక్స్ట్ 11 తీసుకుందాం. 2 - 11 ఇది కూడా ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ వస్తుంది. కాబట్టి 2, 11 కూడా రాదు. మామూలుగా అయితే మనకి ఆర్డర్ పేర్స్ ఎన్ని వస్తాయి? 3 × 2 6 వస్తాయి. ఏంటి ఆర్డర్ పేర్స్ ఏంటి? 2, మామూలుగా ఆర్డర్ పేర్స్ అయితే ఏ క్రాస్ బి కావాలంటే ఏ క్రాస్ బి అంటే 2, 7 2, 11 నెక్స్ట్ 4, 7 ఇదేంటి? రిలేషన్ కాదు, కార్టీజియన్ ప్రొడక్ట్. 4, 7 4, 11 నెక్స్ట్ 6, 7 6, 11 ఇదేంటి? కార్టీజియన్ ప్రొడక్ట్. ఇప్పుడు దీని సబ్సెట్స్ని రిలేషన్ అంటాం. ఇప్పుడు ఒక రిలేషన్ ఫామ్ చేస్తున్నాం. కండిషన్ ఏంటి? ఏ మైనస్ బి ఈవెన్ అయ్యే విధంగా. సో ఇప్పుడు 2, 7 అనే ఆర్డర్ పేరు రిలేషన్లో వస్తుందంటే రాదు. ఎందుకంటే 2 - 7 అనేది ఈవెన్ నెంబర్ కాదు. అలాగే 2 - 11 కాదు. అలాగే 4 - 7 మనకి ఆర్ అనే రిలేషన్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఆర్ అనే రిలేషన్ ఏంటి? సబ్సెట్ ఆఫ్ ఇది ఏ క్రాస్ బి అయితే దీని సబ్సెట్. దీని సబ్సెట్స్ అంటే ఇందులో ఎలిమెంట్స్ తోటి మనం ఫ్రేమ్ చేయాలి. కాకపోతే అది కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. 2, 7 సాటిస్ఫై అవ్వాలి, 2, 11 సాటిస్ఫై అవ్వాలి. 4, 7 4 - 7 ఈవెన్ నెంబర్ అవుతుంది, అవ్వదు. ఈ రెండు డిఫరెన్స్ ఈవెన్ కాదు. 6, 7 - 7 ఈవెన్ కాదు. 6 - 11 కూడా ఈవెన్ కాదు. కాబట్టి ఏ క్రాస్ బిలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా ఆ 6 ఎలిమెంట్స్లో ఒక్కటి కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి ఇందులో నుంచి ఒక ఎలిమెంట్ కూడా మనకి రాదు. అంటే ఏ కామా బి ఇచ్చాడు కానీ ఈ కండిషన్ సాటిస్ఫై విధంగా ఒక ఎలిమెంట్ కూడా లేదు. సో ఒక ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఈ రిలేషన్ని ఎంటీ రిలేషన్ ఆర్ వైడ్ రిలేషన్ అంటాం. నెక్స్ట్ యూనివర్సల్ రిలేషన్. సో యూనివర్సల్ రిలేషన్ అంటే సో ఇప్పుడు ఏ బి ఇచ్చాడు. సో ఇది ఏ, ఇదేంటి బి. ఇప్పుడు ఏ క్రాస్ బి చేద్దాం. ఏ క్రాస్ బి అంటే ఏమొస్తుంది చూద్దాం. ఏ క్రాస్ బి అంటే సో ఏంటి 1, 1 ఏ క్రాస్ బి. నెక్స్ట్ 1, 3 నెక్స్ట్ 2, 1 2, 3. సో మనకి సెట్స్లో కండిషన్స్ తెలుసు. ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఎవరీ సెట్ అని తెలుసు. నెక్స్ట్ ఎవరీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రిలేషన్ అంటే ఏంటంటే కంప్లీట్గా కార్టీజియన్ ప్రోడక్ట్ ఫుల్ మొత్తం ఆ కార్టీజియన్ ప్రోడక్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ తీసుకుంటాం. ఆ కార్టీజియన్ ప్రోడక్ట్లోంచి ఏ క్రాస్ బిలోంచి ఒక్క ఎలిమెంట్ కూడా రాలేదనుకోండి, 1 అంటే దీనికి సబ్సెట్స్ అసలు ఏమేమి వస్తాయి చూద్దాం. కొన్ని రాద్దాం. మొత్తం ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఏ క్రాస్ బిలో 4 ఎలిమెంట్స్ వస్తాయి. అప్పుడు ఎన్ని సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చు? 2 power 4. సో ఎంత? 16 సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చు. అంటే 16 రిలేషన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ది రిలేషన్ ఏంటి? ఎంటీ రిలేషన్. వన్ ఆఫ్ ది రిలేషన్ ఈస్ ఎంటీ రిలేషన్.
ఇంకొక రిలేషన్ ఏదన్నా ఒకటి చూసుకుందాం. 1, 1 దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది రిలేషన్. నెక్స్ట్ 1, 1 2, 3 ఇది వన్ ఆఫ్ ది రిలేషన్. ఇందులో మీ ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ తీసుకోండి. ఇందులో 4 ఉన్నాయి కదా, ఏవో ఒకటి తీసుకోండి. ఇవన్నీ కూడా సబ్సెట్స్. ఇది దీనికి సబ్సెటే కదా, ఇది కూడా దీనికి సబ్సెటే కదా, ఇవన్నీ కూడా రిలేషన్స్. సో ఈ రిలేషన్లో ఒక ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది ఎంటీ రిలేషన్ అవుతుంది. ఇప్పుడు ఎంటైర్ మొత్తం A క్రాస్ B మొత్తం తీసేసుకున్నారు అనుకోండి, 1, 1 నెక్స్ట్ 1, 3 2, 1 2, 3 ఇది కూడా ఇది సబ్సెట్, ఇది సబ్సెట్, ఇది సబ్సెట్, ఇది కూడా సబ్సెట్ ఆఫ్ ది గివెన్ A క్రాస్ B. A క్రాస్ Bకి సబ్సెట్. ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఇట్ సెల్ఫ్. సో ఇది కంప్లీట్గా ఇక్కడ ఈ రిలేషన్ ఏమైందంటే కంప్లీట్గా A క్రాస్ B యాస్టీస్గా వచ్చేసింది. అలా వస్తే దాన్ని యూనివర్సల్ రిలేషన్ అంటాం. అంటే A క్రాస్ B ఎవ్రీ సెట్ సబ్సెట్ ఇట్ సెల్ఫ్ కదా, కాబట్టి ఆ మొత్తం తీసేసుకుంటే అందులో ఉన్న మొత్తం అన్ని ఆర్డర్ పేర్స్ తీసుకుంటే దాన్ని యూనివర్సల్ రిలేషన్ అంటాం. ఒకటి కూడా తీసుకోకపోతే ఏంటి ఎంటీ రిలేషన్ అంటాం. ఒకటి కూడా తీసుకోకపోతే ఎంటీ రిలేషన్ అంటాం. సో నెక్స్ట్ ఐడెంటిటీ రిలేషన్. ఒక రిలేషన్ ఐడెంటిటీ రిలేషన్ ఎప్పుడు అంటామంటే, సో ఆ రిలేషన్లో ఆర్డర్ పేరు ఉంటుంది కదా, అందులో ఫస్ట్ కోఆర్డినేటు సెకండ్ కోఆర్డినేటు రెండు కూడా సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ ఆర్డర్ పేరు ఏంటి A, B. సో ఇది ఐడెంటిటీ రిలేషన్ అవ్వాలంటే A = B అయితే అప్పుడు ఆ రిలేషన్ని ఏమంటాం, ఐడెంటిటీ రిలేషన్ అంటాం. సపోజ్ ఏ అని ఒక సెట్ ఉంటే సో ఏంటి 1 2 3 ఇప్పుడు A క్రాస్ A కనుక్కుంటాం. అప్పుడు ఏమొస్తుంది, కార్టిజియన్ ప్రోడక్ట్ వస్తుంది. తర్వాత దీనికి సబ్సెట్స్ రాస్తాం. సో సబ్సెట్స్ ఎన్ని వస్తాయి మనకు తెలుసు. సో అంటే ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి A క్రాస్ A ఎన్ని ఉంటాయి, 9 ఎలిమెంట్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2^9. సో టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ 2^9. సో 2^9 5 12 రిలేషన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది రిలేషను ఐడెంటిటీ రిలేషన్. ఆ రిలేషన్ ఎప్పుడు అంటాం ఒక రిలేషన్ని ఐడెంటిటీ అంటే, చూడండి ఇక్కడ ఆర్డర్ పేర్స్ చూశారు కదా, X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ రెండు కూడా సేమ్ ఉండాలి. ఇంక వేరే ఏ అదర్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఖచ్చితంగా X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ రెండు కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ సెట్ ఏలో 1 2 3 ఉంటే అప్పుడు ఈ రిలేషన్లో 1, 1 2, 2 3, 3 మాత్రమే ఉండాలి, వేరే ఎక్స్ట్రా ఉండకూడదు. ఒకవేళ ఏలో 1 2 3 4 ఉందనుకోండి, అప్పుడు 1, 1 2, 2 3, 3 4, 4 ఇవి తప్పించి వేరే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏది కూడా ఆర్డర్ పేర్స్ ఉండకూడదు. అప్పుడు దాన్ని ఐడెంటిటీ రిలేషన్ అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు రిఫ్లెక్సివ్ రిలేషన్. ఒక రిలేషన్ని రిఫ్లెక్సివ్ ఎప్పుడు అంటాం. సో ఐడెంటిటీ రిలేషన్ విషయం, ఒక రిలేషన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ ఎప్పుడు అంటామంటే, ఇక్కడ కూడా ఒక సెట్ ఉంటుంది. సో అందులో ఆర్డర్ పేర్స్ ఏముండాలంటే A, A. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కూడా A, Aనే, ఇక్కడ కూడా A, Aనే. మరి తేడా ఏంటి అంటే, సెట్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్ ఉంటే ఇప్పుడు ఈ రిలేషన్ని రిఫ్లెక్సివ్ అనాలంటే, ఈ రిలేషన్ రిఫ్లెక్సివ్ అనాలంటే సెట్ ఏలో 1 ఉంటే ఖచ్చితంగా 1, 1 ఆర్డర్ పేరు ఉండాలి. 2 అనే ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా 2, 2 ఉండాలి. 3 ఉంటే 3, 3 కంపల్సరీ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అది రిఫ్లెక్సివ్ అవ్వదు. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా రిఫ్లెక్సివ్ అవ్వదు. మరి ఐడెంటిటీ రిలేషను ఏమన్నామో రిఫ్లెక్సివ్ కూడా అదే వచ్చింది కదా, మరి రెండింటికి తేడా ఏంటి? సో ఐడెంటిటీకి రిఫ్లెక్సివ్కి తేడా ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఐడెంటిటీ రిలేషన్ డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. చూడండి ఇక్కడ ఐడెంటిటీ రిలేషన్లో ఖచ్చితంగా X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ రెండు కూడా సేమ్ ఉండాలి. మరి ఇక్కడ కూడా ఉన్నాయంటే ఇక్కడ ఇవి కాకుండా ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఏం చెప్పానంటే ఇవి మాత్రమే ఉండాలి, X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ రెండు సేమ్ ఉండాలి. అలా కాకుండా వేరే ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది ఏది కూడా ఆర్డర్ పేర్ అనేది ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు ఇది ఐడెంటిటీ రిలేషన్ అయింది, ఇక్కడ 2, 3 యాడ్ చేసామనుకోండి, అప్పుడు అది ఐడెంటిటీ రిలేషన్ అవ్వదు. ఒక రిలేషన్ ఐడెంటిటీ రిలేషన్ అవ్వాలంటే X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ రెండు సేమ్ ఉండాలి. మరి ఇక్కడ కూడా అదే కదా, అంటే
ఇక్కడ వీటితో పాటు అడిషనల్గా ఏమున్నా పర్లేదు, ఇక్కడ వేరే ఎక్స్ట్రా ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏ ఒక్కటి కూడా ఉండడానికి వీలు లేదు, అది ఐడెంటిటీ రిలేషన్లో. రిఫ్లెక్స్లో ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమున్నా కూడా దాన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. ఇప్పుడు R1 అనేది వన్ ఆఫ్ ది రిలేషన్, ఇది రిఫ్లెక్సివ్. మరి R2 అనేది రిఫ్లెక్సివ్ అవుతుందా కాదా చూద్దాం. R2 అనేది ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక రిలేషన్ అనేది ఎప్పుడైనా సరే మనము రిఫ్లెక్సివ్ అని చెప్పాలంటే ఫస్ట్ సెట్ ఏ చూడాలి. సెట్ ఏలో 1 ఉంటే ఖచ్చితంగా 1,1 ఉండి తీరాల్సిందే, 2 ఉంటే 2,2 ఉండి తీరాల్సిందే, 3 ఉంది కాబట్టి 3,3 ఉండి తీరాల్సిందే. ఇంక ఎక్స్ట్రా ఏమున్నా మనకు అనవసరం, ఉన్నా అనవసరం, లేకపోయినా ఎక్స్ట్రా అన్నది మనకి ఏమున్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు. ఇందులో ఐడెంటిటీ రిలేషన్లో ఈ 3 మాత్రమే, టిక్ కొట్టిన 3 మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా ఏది ఉండడానికి వీలు లేదు, అది ఐడెంటిటీ రిలేషను. ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా ఉండొచ్చు. సో ఇది మనకు కావాల్సిన 3 ఉన్నాయా లేవా? సెట్ ఏలో 1 ఉంది కాబట్టి 1,1 ఉంది, 2 ఉంది కాబట్టి 2,2 ఉంది, 3,3 ఉంది, మనకు కావాల్సినవి ఉన్నాయి. ఇంక ఎక్స్ట్రా 1,2, 2,1, 1,3 ఉన్నాయి కదా అంటే మనకు అనవసరము. మనకి కావాల్సినవన్నీ ఉన్నాయా లేవా? మనకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి, ఇంక ఎక్స్ట్రా ఉన్నాయని మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉంటే ఉండనిండి, మనకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ అవుతుంది. నెక్స్ట్ R3 అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా అంటే సెట్ ఏలో 1 ఉంది కాబట్టి 1,1 ఓకే, 2 ఉంది కాబట్టి 2,2 ఓకే, 3 ఉంది 3,3 లేదు. ఎక్స్ట్రా ఏమున్నా పర్లే కానీ మనకు కావాల్సింది మాత్రం మిస్ అవ్వకూడదు. సో మనకి ఇది రిఫ్లెక్సివ్ అవ్వాలంటే 1,1 మస్ట్, ఎందుకంటే సెట్ ఏ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ అనే ఒక ఎలిమెంటు సెట్ ఏలో ఉంటే, స్మాల్ ఏ అనే ఒక ఎలిమెంటు సెట్ ఏలో ఉంటే దెన్ ఏ కామా ఏ అన్నది కంపల్సరీ ఆ రిలేషన్లో ఉండి తీరాల్సిందే. అంటే ఇప్పుడు 1 అనేది సెట్ ఏలో ఉంది కాబట్టి 1,1 కంపల్సరీ ఆర్లో ఉండాలి, ఉంది, R3లో ఉంది. అలాగే 2 అనేది కూడా సెట్ ఏలో ఉంది కాబట్టి 2,2 అనేది ఖచ్చితంగా రిలేషన్లో R3 అనే రిలేషన్లో ఉంది. సో ఈ రిలేషన్ R3 అన్నాం. అలాగే 3 అనేది కూడా సెట్ ఏలో ఉంది, బట్ ఏమైంది 3,3 డస్ నాట్ బిలాంగ్స్ టు రిలేషన్ 3 అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది కానీ 3,3 అనే ఆర్డర్ పేరు ఆ రిలేషన్లో లేదు. సో ఫర్ ఎవ్రీ ఏ స్మాల్ ఏ ఇస్ బిలాంగ్స్ టు సెట్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి, ఏ అనే సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఏ కామా ఏ అనే ఆర్డర్ పేరు ఆర్ అనే రిలేషన్లో ఉంటేనే రిఫ్లెక్సివ్ అవుతుంది. కానీ ఇక్కడ R3 అనేది రిఫ్లెక్సివ్ కాకపోవడానికి రీజను 3 అనేది సెట్ ఏలో ఉంది, బట్ 3,3 అనే ఆర్డర్ పేరు అనేది R3 అనే రిలేషన్లో లేదు. అలా ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే R4. సో 1,1, 3,3. సో ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా? కాదు. ఎందుకు? 2 అనే ఎలిమెంటు సెట్ ఏలో ఉంది, బట్ 2,2 అనేది రిలేషన్లో లేదు. R4 అనే రిలేషన్లో 2,2 అనే ఆర్డర్ పేరు లేదు కాబట్టి 2 ఈజ్ బిలాంగ్స్ టు ఏ, బట్ 2,2 డస్ నాట్ బిలాంగ్స్ టు R4 కాబట్టి R4 అనేది రిఫ్లెక్సివ్ అవ్వదు. సో మరోసారి R1 అనేది రిఫ్లెక్సివ్ అయింది ఎందుకంటే మనకి కావాల్సిన ప్రతి ఆర్డర్ పేర్ అనేది మనకు కావాల్సిన ఇక్కడ 1, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1,1, 2,2, 3,3 మనకు కావాల్సింది ఏది కూడా మిస్ అవ్వలేదు. అలాగే R2లో కూడా మనకు కావాల్సింది ఏది మిస్ అవ్వలేదు. ఎక్స్ట్రా అనేది మనకు అనవసరం, ఎక్స్ట్రా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాగే నెక్స్ట్ R3ని రిఫ్లెక్సివ్ కాకపోవడానికి మనకు కావాల్సిన 3,3 అనే ఎలిమెంట్ మిస్ అయింది. సో ఐడెంటిటీ రిలేషన్లో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండకూడదు. సో మనకి 1,1, 2,2, 3,3 అవి కాకుండా ఎక్స్ట్రా ఉండకూడదు. రిఫ్లెక్సివ్లో ఎక్స్ట్రా ఏమైనా ఉండొచ్చు.
సో ఇప్పుడు R1 అనేది రిఫ్లెక్సివ్, ఇక్కడ R1 అనేది మనం రిఫ్లెక్సివ్ చూసాం. R1 ఈజ్ ఆల్సో ఐడెంటిటీ అవుతుంది. ఇక్కడ R1 అనే రిలేషన్ రిఫ్లెక్సివ్ అవుతుంది, సేమ్ టైం ఐడెంటిటీ రిలేషన్ కూడా అవుతుంది. బట్ R2 అనేది రిఫ్లెక్సివ్ అవుతుంది, R2 అనేది రిఫ్లెక్సివ్ అవుతుంది కానీ ఐడెంటిటీ రిలేషను అవ్వదు. R1 అనేది బోత్ రిఫ్లెక్సివ్ అండ్ ఐడెంటిటీ, బట్ R2 అనేది ఓన్లీ రిఫ్లెక్సివ్ బట్ నాట్ ఐడెంటిటీ రిలేషన్, బికాస్ 1,2 is belongs to R2 and 2,1 ఎక్స్ట్రా టికెట్స్ అనేది ఉండకూడదు. కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్సివ్ బట్ నాట్ ఐడెంటిటీ. సో చాలా క్లియర్, మనకి ఈ చాప్టర్లో మేజర్గా క్వశ్చన్స్ వచ్చేది ఓన్లీ 3 డెఫినేషన్స్. ఒకటి రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఈ మూడింటిని మీరు డెఫినేషన్ ఎంత క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లం చేయడం అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి రిఫ్లెక్సివ్ రిలేషన్ అనేది క్లియర్గా మీకు అర్థం అవ్వాలి. కాకపోతే మళ్ళీ వినండి, సింపుల్ చెప్పేది, ఒక స్మాల్ ఏ ఎలిమెంట్ సెట్ ఏలో ఉంటే ఏ కామా ఏ అనే ఆర్డర్ పేరు ఆ రిలేషన్లో ఉండి తీరాల్సిందే రిఫ్లెక్సివ్ అవ్వాలంటే. ఎక్స్ట్రా అనేది మనకు అనవసరం, ఎక్స్ట్రా ఏమన్నా రాసుకుని వాడి ఇష్టం. మనకు కావాల్సింది ఏది కూడా మిస్ అవ్వకూడదు. మనకు కావాల్సింది ఒకటి మిస్ అయినా ఎక్స్ట్రా ఎన్నున్నా పర్లేదు, కానీ మనకు కావాల్సింది ఒకటి మిస్ అయినా అది రిఫ్లెక్సివ్ రిలేషను అవ్వదు. సో నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్. సో ఒక రిలేషన్ ఈ సిమెట్రిక్ రిలేషన్ అంటే మనకు రిలేషన్ అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ ది కార్టీజియన్ ప్రొడక్ట్. కార్టీజియన్ ప్రొడక్ట్కి సబ్సెట్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా రిలేషన్సే. ఆ రిలేషన్స్ని సిమెట్రిక్ ఎప్పుడు అంటామంటే, సపోజ్ ఇఫ్ ఏ కామా బి అనేది బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ కామా బి అనే ఆర్డర్ పేరు ఆర్ అనే రిలేషన్లో ఉంటే, ఇది ఉంటేనే అప్పుడు బి కామా ఏ ఇది ఉంటే ఖచ్చితంగా బి కామా ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. అంటే బి కామా ఏ కంపల్సరీ ఆర్ అనే రిలేషన్లో ఉండాలి. ఎప్పుడంటే ఇది ఉంటేనే, ఇది లేకపోతే ఇది కూడా లేకపోయినా పర్లేదు. ఏ కామా బి అనే ఎలిమెంట్ ఒక రిలేషన్లో ఉంది అంటే దాన్ని తిరిగేస్తే ఏమొస్తుంది, బి కామా ఏ వస్తుంది. అది కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఉంటే అప్పుడు సిమెట్రిక్ అవుతుంది. ఇదే లేనప్పుడు దీంతో గొడవే లేదు. ఇది ఉంటేనే, ఫస్ట్ వన్ ఉంటేనే సెకండ్ వన్ ఉండాలి. ఫస్ట్ వన్నే లేనప్పుడు సెకండ్ వన్ తోటి పనే లేదు. అది మనకి సిమెట్రిక్ రిలేషన్. సో మనం రాసేటప్పుడు ఏం రాస్తామంటే ఏఆర్బి అంటే ఒక రిలేషన్, ఏ టు బి అనేది ఒక రిలేషన్. దాని గురించి క్లారిటీ ఇస్తాడు, ఏదో సంథింగ్ ఇస్తాడు. రిలేషన్స్ మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు అర్థమవుతుంది, ఏదో ఒక రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ గురించి క్లారిటీ ఇస్తాడు. సో ఇప్పుడు ఏఆర్బి అంటే అర్థం ఏంటంటే ఏ కామా బి అనేది ఆర్ అనే రిలేషన్లో, ఆ రిలేషన్ ఏమన్నా కావచ్చు, అక్కడ ఈక్వేషన్స్ ఇస్తాడు, సంథింగ్ రూల్ ఫాలో అయ్యే విధంగా రిలేషన్ వాడేస్తాడు. ఆ ఏ రిలేషన్ అన్నాడో ఆ రిలేషన్ సాటిస్ఫై విధంగా ఉంటే అప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. దీన్నే మనం ఇలా కూడా రాస్తాం, ఏఆర్బి అన్న ఇది రెండు కూడా సేమే. ఏఆర్బి అంటే ఏ కామా బి అనే ఆర్డర్ పేరు ఆర్ అనే రిలేషన్లో ఉంది అని అర్థం. అంటే ఇలా రాయొచ్చు, అలా రాయొచ్చు. అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే బి కామా ఏ కూడా ఖచ్చితంగా ఆర్ అనే రిలేషన్లో ఉంటేనే సిమెట్రిక్ అన్నాం. అంటే మన ఏ కామా బిని బిలాంగ్స్ టు ఆర్ని బ్రీఫ్గా ఎలా రాయొచ్చు, ఏ ఆర్ టు బి అయితే మరి ఏ కామా బి ఉంటే ఖచ్చితంగా బి కామా ఏ కూడా ఆర్ అనే రిలేషన్లో ఉండాలన్నాం కదా. కాబట్టి దెన్ బిఆర్ ఏ ఇదైతే ఇది అయి తీరాల్సిందే, ఇదైతే ఇది అయి తీరాల్సిందే. అంటే ఇది ఆర్ అనే రిలేషన్లో ఉంటే బి కామా ఏ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఉంటేనే దాన్ని సిమెట్రిక్ అంటాం. సో ఇలా రాసే బదులు ఇలా కూడా రాసుకోవచ్చు. సో పై లైన్ని ఇలా కూడా రాసుకో. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే బి కామా ఏ ఖచ్చితంగా ఆర్ అనే రిలేషన్ ఉండాలి. ఇక్కడ ఏ బిలు అంటే ఏంటి, సెట్ ఏలో అంటే ఆర్డర్ పేర్లు ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏంటి, సెట్ ఏ నుంచి వచ్చాయి. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఏ అనే ఒక సెట్ ఉంది. ఏంటి ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు కింద కొన్ని రిలేషన్స్ ఇచ్చాం. ఇప్పుడు R1 అనేది సిమెట్రిక్ అవుతుందా కాదా? సిమెట్రిక్ అంటే ఒక ఆర్డర్ పేర్ అనేది ఆ రిలేషన్లో ఉంటే దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ని ఎక్స్ కోఆర్డినేట్గా చేంజ్ చేసినా కూడా ఆ ఎలిమెంట్ అనేది ఆర్డర్ పేర్ అనేది సేమ్ రిలేషన్లో ఉండాలి. ఇప్పుడు ఇది రిఫ్లెక్స్ సిమెట్రిక్ అవుతుంది. ఎందుకు అంటే 1,2 అనే ఎలిమెంట్ ఈ రిలేషన్లో ఉంది, దానికి ఇంటర్చేంజ్ చేస్తే XY కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే ఎలిమెంట్ 2,1 కూడా అదే రిలేషన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు R1 అనేది సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. మరి R2 అనేది సిమెట్రిక్ అవుతుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఒక ఆర్డర్ పేర్ చూద్దాం. 1,2 ఉంది. సో ఉంటే ఇమ్మీడియట్లుగా దాని బ్రదరు 2,1 ఉండాలి. ఉంది. ఓకే, అట్లా అన్నీ ఒకటే కాదు అందులో ఏదైతే ఆర్డర్ పేర్స్ ఉన్నాయో ఎన్నైనా ఉండని, ఆ రిలేషన్లో ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉన్నా పర్లేదు. A, B ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని తిప్పేసేయండి. B, A కూడా ఉండాలి. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ 1,3 అనేది R2లో ఉందిగా, ఉంటే ఇమ్మీడియట్లుగా దాన్ని లెఫ్ట్ లెఫ్ట్ రాస్తే ఏమొస్తుంది? 3,1 అది కూడా ఉంది కదా, ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి A, B అనే ఎలిమెంట్ ఉంటే B, A కూడా ఉంది. కాబట్టి R2 అనేది సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. మరి ఇంకొక ఎగ్జాంపుల్, R3 అనేది సిమెట్రిక్ అవుతుందా కాదు చూద్దాం. సపోజ్ ఇక్కడ చూస్తున్నాం 1,3 ఉంది, ఎమ్మటే దాన్ని లెఫ్ట్ లెఫ్ట్ రాసిన 3,1 కూడా అదే రిలేషన్లో ఉంది. ఓకే, సిమెట్రిక్ అంటామా? ఇప్పుడే అనకూడదు, తొందరపడవాకండి. అన్నీ ఉండాలి అట్లా, అన్నీ అదొకటే కాదు. ఇంకేం లేవా? 2,3 కూడా ఉంది కదా. మరి 2,3 ఉంటే ఖచ్చితంగా 2,3 అనేది R అనే రిలేషన్ ఉంటే ఖచ్చితంగా 3,2 కూడా అదే రిలేషన్లో ఉండి తీరాల్సిందే. కానీ 3,2 మనకి ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ఇది సిమెట్రిక్ అవ్వదు. R3 అనేది సిమెట్రిక్ అవ్వదు. R1, R2లు రెండు కూడా సిమెట్రిక్ రిలేషన్స్ అవుతాయి. నెక్స్ట్ యాంటీ సిమెట్రిక్. ఇది ఎప్పుడు రాలేదు ఇంతవరకు ప్రీవియస్ క్వశ్చన్స్లో, మెయిన్స్లో. సో అయినా కూడా ఎందుకు సేఫ్ సైడ్గా గుర్తుపెట్టుకోండి డెఫినేషన్. యాంటీ సిమెట్రిక్. సో సిమెట్రిక్కి యాంటీ సిమెట్రిక్ ఏంటంటే, మనం ఇంతకుముందు సిమెట్రిక్ అంటే ఏం చెప్పాము? A, B అనేది Rలో ఉంటే B, A కూడా R అనే రిలేషన్లో ఉండాలి. ఉంటే దాన్ని సిమెట్రిక్ అంటాం. మరి యాంటీ సిమెట్రిక్ ఏంటి? సేమే కానీ A, B R అనే రిలేషన్ ఉంటే B, A కూడా ఉండాలి. కాకపోతే A = B, ఆ రెండు సేమ్ అవ్వాలి. ఆ రెండు సేమ్ అయితేనే అది యాంటీ సిమెట్రిక్. ఇది మీకు పెద్దగా రాకపోయినా ఏం కాదు, జస్ట్ ఐడియా కోసం. ఎప్పుడు రాలేదు క్వశ్చన్. సో మనకి వచ్చేది రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఈ మూడు అయితే ఈక్వలెన్స్ అవుతుంది. సార్ దాని గురించి మనం చూద్దాం. సో ఇది అవసరం లేదు అయినా కూడా. సో సిమెట్రిక్, యాంటీ సిమెట్రిక్ ఏంటంటే ఈ ఎలిమెంట్ ఉంటే ఇది ఉండాల్సిందే. సిమెట్రిక్లో అయినా యాంటీ సిమెట్రిక్లో. అడిషనల్ ఏంటంటే A = B అవ్వాలి. సో ఇప్పుడు ఒక రిలేషన్ ఇచ్చాడు, ఇక్కడ R అని ఒక రిలేషన్ ఇచ్చాడు. సో ఇన్ N అంటే ఏంటి? N అంటే న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ అంటే డొమైన్, కోడొమైన్ రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు రిలేషన్ డిఫైన్ చేశాడు. రిలేషన్ అనేది వాడే మెన్షన్ చేస్తాడు, నాకు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏంటి రిలేషన్? R అనే రిలేషన్ ఏంటంటే X ఈజ్ ద డివైజర్ ఆఫ్ Y. X ఈజ్ ద డివైజర్ ఆఫ్ Y. ఇప్పుడు ఇది యాంటీ సిమెట్రిక్ అవ్వాలి అంటే X డివైజర్ ఆఫ్ Y ఇలా రాస్తే X ఈజ్ డివైజర్ ఆఫ్ Y అయితే Y ఈజ్ ఆల్సో డివైజర్ ఆఫ్ X అవ్వాలి. అండ్ రెండు కూడా ఇదైతే ఇది అవ్వాలి. అండ్ సేమ్ టైం X = Y అవ్వాలి. X = Y అవ్వాలి. అయితే అప్పుడు దాన్ని యాంటీ సిమెట్రిక్ అంటాము. సో ఇక్కడ X ఈజ్ డివైజర్ ఆఫ్ Y అయితే దెన్ R అనేది యాంటీ సిమెట్రిక్ అవ్వాలంటే X ఏంటి? Yని డివైడ్ చేస్తే Y కూడా Xని డివైడ్ చేయాలి. X Yని డివైడ్ చేస్తే Y కూడా Xని డివైడ్ అవ్వాలి. సేమ్ టైం దెన్ అలా అయితే అప్పుడు X = Y అవుతుంది కదా, అంతే కదా. X Yని డివైడ్ చేయాలి, Yని Xని డివైడ్ చేయాలంటే అప్పుడు ఎప్పుడవుతుంది అది పాసిబుల్?
సో 4ని 2 డివైడ్ చేస్తుంది, కానీ 2ని 4 డివైడ్ చేస్తుందా? డివైడ్ అవ్వదు. అంటే రివర్స్ రాసిన అవ్వాలి అంటే ఎక్స్ వైని డివైడ్ అవుతుంది, వై కూడా డివైడ్ అంటే ఎప్పుడు అవుతుంది? రెండు సేమ్ అయితేనే అవుతుంది. అంటే ఏ అనేది బీని డివైడ్ అవ్వాలి, బి అనేది ఏతో డివైడ్ అవ్వాలి, రెండు అవ్వాలి అంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఏదో ఒకటే అవుతుంది కానీ రెండు అవ్వదు జనరల్గా. ఏ నెంబర్స్ రాయండి. సో 4ని 2 డివైడ్ చేస్తే 4 అనేది 2ని డివైడ్ చేస్తుంది, అవ్వదు. ఇదైతే అది అవ్వదు, అదైతే ఇది అవ్వదు. మరి రెండు అయినాయి అంటే ఎప్పుడవుతుంది? ఆ రెండు ఈక్వల్ అయితేనే అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అయితేనే అవుతుంది. అంటే 2 డివైడ్ చేస్తుంది. రివర్స్ రాసినా కూడా ఇక్కడ 4 2ని రివర్స్ రాస్తే 2 4 వచ్చింది. ఇక్కడ రివర్స్ రాసినా కూడా అదే కదా. కాబట్టి అంటే ఏ అనేది బితో డివైడ్ అయితే బి అనేది కూడా ఏతో డివైడ్ అవ్వాలంటే ఆ రెండు ఈక్వల్ అయితేనే అవుతుంది. కాబట్టి ఆ రెండు అయినాయి అంటే యాంటీ సిమెట్రిక్ అయింది అంటే అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ ఈక్వల్ టు వై అయితేనే అవుతుంది ఇక్కడ. అంటే ఎక్స్ వైని డివైడ్ చేస్తే వైని ఎక్స్ని డివైడ్ ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు వై. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అయితే దాన్ని యాంటీ సిమెట్రిక్ అంటాం. సో దీని గురించి పెద్దగా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రాన్సిటివ్ రిలేషన్. సో మూడోది ఫస్ట్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, తర్వాత ఇంపార్టెంట్ ట్రాన్సిటివ్ రిలేషన్. ఒక రిలేషన్ ట్రాన్సిటివ్ ఎప్పుడు అంటాం? ఇచ్చిన రిలేషన్ ట్రాన్సిటివ్ ఎప్పుడు అంటాం అంటే సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏ ఆర్ బి అంటే అర్థం ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ కామా బి అనే ఆర్డర్ పేరు ఆర్ అనే రిలేషన్లో ఉండాలి. అండ్ బి కామా ఇక్కడ చూడండి బిఆర్ టు సి అంటే బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఈ రెండు అయితేనే ఈ రెండు ఆర్ అనే రిలేషన్లో, ఏ కామా బి అనేది ఆర్ అనే రిలేషన్లో ఉంది, బి కామా సి కూడా ఆర్ అనే రిలేషన్లో ఉంటే ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ బీతో ఎండ్ అయితే నెక్స్ట్ బీతో స్టార్ట్ అయింది. అలా ఉంటే అంటే దేంతో ఎండ్ అయిందో నెక్స్ట్ ఆర్డర్ పేరు దాంతో స్టార్ట్ అయింది అంటే అప్పుడు ఖచ్చితంగా అంటే ఈ రెండు ఉంటే అంటే ఈ రెండు ఆర్డర్ పేర్స్ ఆర్ అనే రిలేషన్లో ఉంటే అంటే దేంతో ఎండ్ అయిందో దాంతో ఇంకొక ఆర్డర్ పేరు స్టార్ట్ అయితే ఈ ఫస్ట్ ఆర్డర్ పేరు బీతో ఎండ్ అయింది, ఈ ఆర్డర్ పేరు బీతో స్టార్ట్ అయింది. ఒక ఆర్డర్ పేరు దేంతో ఎండ్ అయిందో ఇంకొక ఆర్డర్ పేరు అదే ఎలిమెంట్తో స్టార్ట్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఆ మిడిల్ రెండు తీసేయండి. అంటే బి తీసేస్తే మిగిలేది ఏంటి? ఏసి. ఏ కామా సి అనేది ఖచ్చితంగా ఆర్ అనే రిలేషన్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఆ రిలేషన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. చూడండి చెప్తుంది ఏ కామా బి ఆర్లో ఉండి అండ్ బి కామా సి కూడా ఆర్ అనే రిలేషన్లో ఉంటేనే, అండ్ ఇది ఉండి ఇది కూడా రెండు ఉంటేనే, ఒకవేళ లేకపోతే ఏ గొడవ లేదు. ఇందులో ఒకటి మిస్ అయింది అనుకోండి ఏ గొడవ లేదు. ఒకటి దేంతో అయితే స్టార్ట్ అయిందో ఇంకొకటి దాంతోటే స్టార్ట్ అయ్యే విధంగా ఆర్డర్ పేర్స్ ఉంటేనే అప్పుడు ఏ కామా ఇందులో ఫస్ట్ అందులో లాస్ట్ దెన్ ఏ కామా సి మస్ట్ బి బిలాంగ్స్ టు ఆర్ ఉంటే అప్పుడు ఆ రిలేషన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఏ కామా సి అనే ఆర్డర్ పేరు ఆర్ అనే రిలేషన్లో ఉండి తీరాల్సిందే. ఎప్పుడు? ఈ రెండు ఉంటే. ఈ రెండిట్లో ఏ ఒకటి మిస్ అయినా అప్పుడు ఇది కంపల్సరీ కాదు. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఉంటే ఇది ఉండి తీరాల్సిందే. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆర్ అనే రిలేషన్ మిస్ అయితే అప్పుడు ఇది కంపల్సరీ కాదు. సింపుల్. మీరు ఏం చేస్తారంటే ఒక రిలేషన్ ట్రాన్స్ఫర్ చెప్పాలి అంటే అందులో ఆర్డర్ పేరు చూడండి, అందులో ఆర్డర్ పేరు దేంతో ఎండ్ అవుతుందో చూడండి. అంటే సపోజ్ ఒక ఆర్డర్ పేరు 1, 2 తోటి ఉంది అంటే 2తో ఎండ్ అయిందంటే అదే మనకి చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం, మీకేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో ఇది 2తో ఎండ్ అయింది కాబట్టి 2తో స్టార్ట్ అయ్యేమన్నా కనిపిస్తున్నాయో వెతకండి. సో సపోజ్ 2, 5 అనేది కూడా ఆర్ అనే రిలేషన్లో ఉంది అంటే అప్పుడు 1, 5 ఖచ్చితంగా ఆ రిలేషన్లో ఉంటేనే, ఈ రెండు ఉంటే అప్పుడు థర్డ్ వన్ కంపల్సరీగా ఆ రిలేషన్లో ఉండి తీరాల్సిందే. ఉంటే అప్పుడు దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. ఒకవేళ సో ఒక ఆర్డర్ పేరు చూద్దాం. 1, 2 ఉంది,
2,5 ఉంది, 5,7 ఉంది, సో 7,9 ఉంది. ఇప్పుడు 1,5 కూడా ఉంది. ఇప్పుడు ఇది ట్రాన్సిటివ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇది 2తో ఎండ్ అయింది, ఇది 2తో స్టార్ట్ అయింది. రెండు మధ్యలో రెండు మింగేసేయండి. అప్పుడు 1,5 ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అవుతుందా అని తొందరపడి అన్నపాకండి. అన్నీ ఉండాలి. అంటే ఓకే 1,5 ఉంది, ఇట్లా ఇంకా అన్నీ అయిపోయినాయి. పాసిబిలిటీస్ ఇంకా చూడండి ఏమన్నా. ఇది 2తో ఎండ్ అయింది, ఇది దేంతో ఎండ్ అయింది? ఇది 5తో ఎండ్ అయింది. మరి 5తో స్టార్ట్ అయ్యేది ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా, 5,7. మరి ఇది 5తో ఎండ్ అయింది కాబట్టి 5,7 5తో స్టార్ట్ అయింది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మధ్యలో రెండు మింగేసారనుకోండి, మధ్యలో రెండు మింగేస్తే అప్పుడు 2,7 కంపల్సరీ. ఓకే, ఆర్డర్ పేరు దేంతో ఎండ్ అయిందో దాంతో ఇంకొక ఆర్డర్ పేరు స్టార్ట్ అయింది అంటే అప్పుడు ఇందులో ఫస్ట్ అందులో లాస్ట్ కంపల్సరీ. అలాగే మరి ఇప్పుడు దీని ట్రాన్స్ఫర్ అనొచ్చా? ఇప్పుడు కూడా తొందరపడి అనకూడదు, ఎందుకంటే ఇంకొక ఆర్డర్ పేరు కనిపిస్తుంది, 7తో ఎండ్ అయింది. సేమ్ టైం 7తో స్టార్ట్ అయిన ఆర్డర్ పేరు ఉందా? ఉంది. లేకపోతే ఏ గొడవ లేదు కాబట్టి ఉంది. కాబట్టి అప్పుడు 7 మింగేస్తే 5,9 ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే అది ట్రాన్సిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇది 9తో ఎండ్ అయింది, 9తో స్టార్ట్ అయ్యేది ఏదైనా ఉందా? లేదు. 9తో స్టార్ట్ అయ్యేది ఏది లేదు కాబట్టి ఇంకా దాని గురించి చూడక్కర్లేదు. ఒకవేళ ఇంకోటి ఏమైనా ఉందనుకోండి, సపోజ్ 9,1 అనేది ఉందనుకోండి, అప్పుడు 9తో ఎండ్ అయింది కాబట్టి 9తో స్టార్ట్ ఏదైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏంటది? ఇది 9,1. అప్పుడు ఈ మధ్యలో రెండు మింగేస్తే 7,1 ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఇప్పుడు ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా? సరే, రిఫ్లెక్సివ్ కాదు, మనం డిస్కస్ చేసే ట్రాన్సిటివ్ అవుతుందా? 7,9 9,1 ఉంది కాబట్టి మధ్యలో రెండు మింగేస్తే 7,1 ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ అవుతుంది అనుకుంటారు, కానీ కాదు. అదేంటి? రూల్ సాటిస్ఫై అయింది కదా? కాలేదు. ఎందుకు కాలేదు? ఇది 1తో ఎండ్ అయింది, 1తో స్టార్ట్ అయ్యేది ఇంకెక్కడ కనిపిస్తుందా? ఉంది. 1తో స్టార్ట్ అయ్యేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే 9,1 ఇది 1,2 ఉందే, అంటే ఈ 1 మధ్యలోది 1 పోతే అప్పుడు ఏంటి? 9,2 కూడా కంపల్సరీ ఉండాల్సిందే. 9,2 కూడా కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు అవుతుందా ట్రాన్సిటివ్? ఇప్పుడు ట్రాన్సిటివ్ అవుతుందా? ఇది చాలా డేంజరస్ ప్రాబ్లము, తప్పు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్సిటివ్ అవుతుందా? చూడండి, ఇక్కడ 9తో ఎండ్ అయింది, ఇది 9తో స్టార్ట్ అయింది, అంటే అప్పుడు 5,2 కంపల్సరీ ఉండాలి. ఉందా 5,2? లేదు. కాబట్టి 5,2 లేదు కాబట్టి ఇప్పుడు చూసారా, ఇది చూసుకోరు. సో 5,2 5,9 9,2 ఉంది కాబట్టి 5,2 కంపల్సరీ ఉండాలి, కానీ అది మిస్ అయింది. అట్లా ఏది కూడా మిస్ అవ్వకూడదు, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అలాగే ఇక్కడ 2,7 ఉంది, 7,1 ఉంది, అంటే 2,1 ఉందా ఇక్కడ? లేదు. చూసారా ఎంత డేంజర్? చూసారా, చాలా చాలా పొట్టోడే కానీ చాలా గట్టోడు అన్నట్టుగా ఈ ఇది పెద్ద రిఫ్లెక్స్తో పెద్ద తప్పు అయ్యే ఛాన్స్ తక్కువే. అంటే కొన్ని థియరిటికల్ ఇచ్చినప్పుడు కొద్ది ప్రాబ్లం అవుతుంది. మనం ఆ ప్రాబ్లమ్స్ అని చూద్దాం. ట్రాన్సిటివ్ అనేది ఎక్కువ డేంజర్, ఎందుకంటే ఒక్కటి మనం అబ్జర్వ్ చేయలేదనుకోండి పోతుంది. అంటే ఇప్పుడు చూసుకోలేదు, 2,7 ఉంది, 7,1 చూసుకోలేదు, పోయింది. సో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మిస్ అయ్యే అవకాశాలు, పొరపాటు జరిగే అవకాశాలు చాలా 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 ఎక్కువ. ఇప్పుడన్నా అవుతుందా లేదా? 1,5 5,9 అంటే 1,9 ఉందా? లేదు. చూసుకోండి. అబ్బో చాలా ప్రాబ్లం అయిపోయింది క్వశ్చన్. 1,5 5,9 అంటే 1,9. ఇంకా ఇది 1,9 9,2. ఇట్లా ప్రతి ఎలిమెంట్ చూసుకోండి. మనం ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం కాబట్టి సో మీరు వరి అవద్దు, అంటే ఇంత జాగ్రత్తగా చూడాలి అని చెప్తున్నాను. ఏ ఒక్కటి యాడ్ అవుతున్న కొద్దీ కాంప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అలా ఉంటేనే అది ట్రాన్సిటివ్ అవుతుంది. ఏ ఒకటి మిస్ అయినా అది ట్రాన్సిటివ్ రిలేషను అవ్వదు. సో నెక్స్ట్ ఈక్వలెన్స్ రిలేషన్. ఒక రిలేషన్ ఈక్వలెన్స్ ఎప్పుడు అంటామంటే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. ఈ మూడు అయితేనే ఆ రిలేషన్ని ఈక్వలెన్స్ రిలేషన్ అంటాం. ఇందులో మూడిట్లో ఒకటి మిస్ అయినా అది ఈక్వలెన్స్ అవ్వదు. సో రిఫ్లెక్సివ్ ఫస్ట్దే ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మరి ఈక్వలెన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఈ మూడు అయితేనే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ మూడు అయితేనే అది ఈక్వలెన్స్ అవుతుంది. ఇందులో మూడిట్లో ఒకటి మిస్ అయినా కూడా అది ఈక్వలెన్స్ రిలేషను అవ్వదు. సో ఇవి మేజర్గా మనకి ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఆర్డర్ రిలేషన్స్ ఉన్నాయి, పెద్దగా ఏం మీరు ఎప్పుడు చూడలేదు. అయినా కూడా ఎందుకు ఇంత నేర్చుకొని కొద్దిగా ఘోరంత వదిలేయడం అవసరమా? ఒకవేళ టైం బాగాలేక అదే వస్తే చాప్టర్ అంతా నేర్చుకొని కొద్దిగా వదిలేయడం అనేది తప్పు. కాబట్టి వచ్చినా రాకపోయినా ఒక డెఫినేషనే కదా, మైండ్లో పెట్టుకుంటే అలా పక్కన కారణాలు ఎక్కడో ఉంటుంది. పొరపాటున వచ్చిందంటే లక్, ఎందుకంటే గుర్తుండదు కాబట్టి. వేరే వాళ్ళకి గుర్తు లేకపోతే వాళ్ళందరూ పోతుంది, మనకు వస్తుంది కదా. సో ఆర్డర్ రిలేషన్, ఒక రిలేషన్ ఆర్డర్ రిలేషన్ ఎప్పుడు అంటామంటే ఆ రిలేషన్ ట్రాన్సిటివ్ అవ్వాలి కానీ ఈక్వలెన్స్ అవ్వకూడదు. అంటే ఈక్వలెన్స్ కాకూడదంటే ఈక్వలెన్స్ ఎప్పుడవుతుంది? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ మూడు అయితేనే ఈక్వలెన్స్ అవుతుంది. ఈ మూడిట్లో ఒకటి ఫెయిల్ అయినా అది ఈక్వలెన్స్ అవ్వదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ట్రాన్సిటివ్ అయ్యి తీరాల్సిందే అంటున్నాడు, కానీ ఈక్వలెన్స్ అవ్వకూడదు అంటున్నాడు. ఈక్వలెన్స్ ఎప్పుడవ్వదు? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడిట్లో ఒకటి ఫెయిల్ అయినా ఈక్వలెన్స్ రిలేషను అవ్వదు. కానీ వాడేమంటున్నాడు? ట్రాన్సిటివ్ అవ్వాలి అంటున్నాడు, బట్ ఈక్వలెన్స్ అవ్వకూడదు అంటున్నాడు. అంటే అప్పుడు ఏది ఫెయిల్ అవ్వాలి? ట్రాన్సిటివ్ అయి తీరాల్సిందే. అంటే ఇంకా రిఫ్లెక్సివ్, సిమెట్రిక్లో ఈ రెండిట్లో ఒకటి ఫెయిల్ అయినా చాలు, అంతే కదా. మూడు అయితేనే ట్రాన్సిటివ్ అవుతుంది, కానీ ఈక్వలెన్స్ అవుతుంది. మూడు అయితేనే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు అయితేనే ఈక్వలెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ ట్రాన్సిటివ్ అవ్వాలి బట్ నాట్ ఈక్వలెన్స్ అంటే ఆ మూడిట్లో ఒకటి ఆల్రెడీ పాస్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఏంటి? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్. కానీ ఈక్వలెన్స్ అవ్వకూడదు అన్నాడు కాబట్టి మిగిలిన రెండు ఏంటి? రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా మిగిలింది రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అయిపోయింది కదా, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి. ట్రాన్సిటివ్ మూడోది, మొత్తం మూడు, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయినా లేదా రెండు ఫెయిల్ అయినా అప్పుడు ఈక్వలెన్స్ అవ్వదు. ఎందుకు ఈక్వలెన్స్ అవ్వాలంటే ఆల్ త్రీ అయ్యి తీరాల్సిందే కదా. కానీ ఈ రెండిట్లో ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఏంటి? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్లో ఒకటి అవ్వలేదు కాబట్టి అది అప్పుడు ఈక్వలెన్స్ అవ్వదు. ఓన్లీ ట్రాన్సిటివ్ బట్ నాట్ ఈక్వలెన్స్ అయితే దాన్ని ఆర్డర్ రిలేషన్ అంటాం. గుర్తుండదు, ఎందుకంటే పెద్దగా రాదు కూడా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్డర్ రిలేషన్తో పాటు ఇంకొకటి ఉంటుంది, పార్షియల్ ఆర్డర్ రిలేషన్. ఒక రిలేషన్ పార్షియల్ ఆర్డర్ రిలేషన్ ఎప్పుడు అంటే ఇది కూడా పెద్దగా ఎప్పుడు రాదు, కానీ గుర్తుపెట్టుకోండి. రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, యాంటీ సిమెట్రిక్ ఈక్వలెన్స్ ఎప్పుడు అవుతుంది? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడైతే, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ మూడైతే ఈక్వలెన్స్. మరి పార్షియల్ ఆర్డర్ అంటే ఏంటంటే సిమెట్రిక్ ప్లేస్లో యాంటీ సిమెట్రిక్ ప్లేస్లో యాంటీ సిమెట్రిక్ వచ్చింది అనుకోండి, అంటే రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, యాంటీ సిమెట్రిక్ అయితేనేమో అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అయితేనేమో ఈక్వలెన్స్. సిమెట్రిక్ ప్లేస్లో యాంటీ సిమెట్రిక్ వచ్చేస్తే అది పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అవుతుంది. సో ఇది మనకి మొత్తం కాన్సెప్ట్. సో ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది మొత్తం రిలేషన్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా అయిపోయింది. సో నెక్స్ట్ మనం వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఇద్దాం, ఆ తర్వాత PYQ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం.